కట్టం రమేష్ గారు ఆయన ఇక్కడికి వచ్చినంటనే జయ్యలు వేసిందని ఆయన క్రేజ్. మనుషుల్లో వృద్ధి లేనిది, ఒక మనిషి ఆర్థికంగా డెవలప్ అవ్వలేంది తిని పడుకొని పోయి చచ్చిపోతావా? ఇంకంతేనా జీవితం? కష్టపడి నువ్వు పైకి రావా? నీకు బతకడానికి మార్గాలు చూపించాలన్నా. నీకు ఒకరికి 10 రూపాయలు ఇచ్చి మర్చిపోవడం గొప్ప కాదు, 10 రూపాయలు సంపాదించుకున్న మార్గం ఇవ్వడం గొప్ప. ఒకరిని కొట్టేసి రాజకీయం చేసేద్దామా, లేకపోతే బీర్ ఇచ్చేద్దామా, బిర్యానీ ఇచ్చేద్దామా, కోటకు 200 వేసేద్దామా? బ్రదర్ మీ పేరు? నూకరాజు అన్న, యలమంచిలి నియోజకవర్గం. ఎలా ఉండబోతుంది ఏపీ రాజకీయాలు? ఏపీ రాజకీయాల్లో ఈసారి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వస్తుందన్న. ఎందుకంటే చూసి విసిగిపోయారు జనాలు. నీకు ఆ పరిపాలన నచ్చక విసిగెత్తుకుపోయారు. అంటే ఏది సక్రమంగా లేదు, అభివృద్ధి లేదు. ఇంకా సంక్షేమం అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మంచి ఎకానమీ ఉన్నప్పుడే కదా, బాగా సంపాదించినప్పుడు కదా బాగా పెట్టగలం. ఇక్కడ సంపాదన లేదు, ఎలా పెట్టేస్తాం? మొత్తం అప్పులు అయిపోవడం తప్ప ఏది ఉండదు. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి ఆడవాళ్ళందరూ మాకే వేస్తారంటున్నారు. అంటే నిత్య అవసరాలు రేట్లు పెరిగినాయని కొంతమంది అంటున్నారు. ఏది వాస్తవం? ఖచ్చితంగా పెరిగాన్న. పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ రేటు ఖచ్చితంగా మనది ఎక్కువ. ఉప్పు, పప్పు, దాని తర్వాత నిత్యావసర సరుకులు ఉంటాయి, వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే. అండ్ కరెంటు ఛార్జీలు, మనకి కరెంట్ ఛార్జ్ మీకు తెలుసు లేదా, ప్రతి 2 months ఒకసారి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి నెల వస్తుంది. పాత బకాయిలు ఏవో ఉన్నాయట, దాన్ని చెప్పి యూనిట్ ఛార్జ్ కూడా పెంచారు. బేసిక్గా అప్పుడు యూనిట్ ఛార్జ్ 1.65 ఎంత ఉండేది, ఇప్పుడు పెంచారు. ఇంకా దాంతో ఏంటైంది, ఎలక్ట్రిక్ ఛార్జ్ మాకు మహా అయితే 300, 350 వచ్చేది. ఇప్పుడు 1300, 1200 కడుతున్నానన్న ప్రతి మంత్. అది కూడా 2 months కూడా కాదు. అంటే గతంలో చూసుకుంటే మరి కరెంటు బిల్లులు బాధుడు నేను పూర్తిగా తగ్గించేస్తాను వస్తే 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కదా, ఏమైనా వచ్చినాయి అంటారు? అవేం అమలు మద్యపానం నిషేధం చేస్తానన్నారు. ఇప్పుడు అనిల్ కుమార్, ఇప్పుడు మంత్రులు ఉన్నారు, వైసీపీ మంత్రివర్గం ఉంది. వైసీపీ ఓడిపోవడానికి ఆలే కారణం, డబ్బా ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నాడు, ఎవరు, అనిల్ కుమార్ యాదవ్. వీ విల్ కంప్లీటెడ్ బై 2020 December, వీఆర్ కమిటెడ్ టు ఇట్ అని. ఏదన్నా పోలవరం ఎక్కడ కంప్లీట్ చేశారు? నేను కాలేజ్లో ఉన్నప్పుడు పోలవరం విజిట్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం నలుమూల నుంచి బస్సులు వేశారు ఫ్రీగా. వెళ్ళి చూసాం, చాలా అద్భుతంగా 1.5 kilometers బ్రిడ్జ్, అది మొత్తం లెంత్ మొత్తం 42 feet ఎంతో. అంత మంచి కన్స్ట్రక్షన్ చూసి చాలు అనుకున్నాను. అంటే ఇది కంప్లీట్ అయితే చాలు అనుకున్నాను. అలాంటివి కంప్లీట్ చేయలేదు. వాళ్ళని మోసం చేసావు, అమరావతి రైతులు మోసం చేసావు. ఇక్కడ క్యాపిటల్ కడతానని చెప్పాం ముందు, క్యాపిటల్ లేదు, రోడ్ల మీద నడిపిస్తున్నాం. ఇప్పటికీ ఎలా సంక్షేమం ఇస్తున్నారు కదా అన్న, సంక్షేమ పథకాలు మరి ప్రతిరోజు వాటితో తిని బతుకుతున్నారు అంటున్నారు, ప్రజలందరూ ఓట్లు వేస్తారంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మనుషుల్లో వృద్ధి లేనిది, ఒక మనిషి ఆర్థికంగా డెవలప్ అవ్వలేంది తిని పడుకొని పోయి చచ్చిపోతావా? ఇంకంతేనా జీవితం? కష్టపడి నువ్వు పైకి రావా? నీకు బతకడానికి మార్గాలు చూపించాలన్నా. నీకు ఒకరికి 10 రూపాయలు ఇచ్చి మర్చిపోవడం గొప్ప కాదు, 10 రూపాయలు సంపాదించుకున్న మార్గం ఇవ్వడం గొప్ప. ఆ మార్గాలు ఇచ్చినప్పుడు కదా మంచి నాయకుడు అవుతావు, మంచి లీడర్ అవుతావు. ఇప్పుడున్న నాయకుల్లో ఎవరిని చూస్తే మీకు అలా అనిపిస్తుంది? ఒక 10 రూపాయలు తన కాళ్ళ మీద తను నిలబడాలంటే ఏ నాయకుడిని ఎన్నుకోవాలి? 100% ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్. మంచి ఎకానమిస్ట్ ఆయన, మంచి అంటే మీకు తెలుసు ఆయన ఎవరు, మన మైక్రోసాఫ్ట్ CEO. ఆయన అలాంటి ఒక ఇంటర్నేషనల్గా రికగ్నైజేషన్ ఉన్న CEO గారిని తీసుకొచ్చి, బిల్ గేట్స్ గారిని, వాళ్ళని తీసుకొచ్చి భుజం మీద చేసి గంట మాట్లాడే కెపాసిటీ ఇలాంటి నాయకులకు వస్తుంది అనుకున్నారా? ఎప్పటికీ రాదు. దానికి నాలెడ్జ్ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి, ఎక్సలెన్స్ ఉండాలి. వీళ్ళకి ఎప్పటికీ రావని అటువంటి ఆ స్థాయి ఉండాలి. అలాంటి స్థాయి ఉన్న వాళ్ళే మనకి రాష్ట్రానికి ఏమైనా తీసుకురాగలరు. మన దగ్గరికి వచ్చిన అమెజాన్ కూడా అక్కడికి పంపించేసుకున్నారు. అలాంటప్పుడు ఎలా అభివృద్ధి చెందుతున్నా, ఎలా ఉపాధి ఎలా వస్తుంది? నాకు ఇప్పుడు మేము ఉన్నాం బీటెక్ మెకానికల్ ఇంజనీర్, తప్పలేదు, ఆపర్చునిటీస్ లేవు. అన్ని ఫార్మా ఇండస్ట్రీస్, ఏపీఎస్సీ అంటే మొత్తం ఫార్మా ఇండస్ట్రీస్, మెకానికల్ లేవు. లోకల్ అని తీసుకోరు, అదొక ప్రాబ్లం మాకు. లోకల్ అని తీసుకోరు. అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం ఫిక్స్ అయిపోయి ఏదో వెళ్తాం బెంగళూరు. అదే చెప్తున్నాను కదా, అంత కష్టం ఏమొచ్చింది మనకి? బెంగళూరు లేకపోతే చెన్నై, హైదరాబాద్. అసలు అంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు రాకూడదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎదగకూడదు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కంపెనీలు ఉండకూడదు? ఐటీ హబ్బులు లేవు, మంచి కంపెనీలు లేవు, మంచి మెకానికల్ కంపెనీలు లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడిగితే ఆయనకి 5 సంవత్సరాలు ఎలా ఉంది? గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? ఒక్కటి కూడా లేదండి. అది మాత్రం 100% చెప్పగలను. ఒక్క కంపెనీ కూడా తీసుకురాగలరు జగన్ గారు, ఒక్కటి కూడా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే గతంలో కూడా సీఎంగా చేశారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్నప్పుడు కానీ ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు అన్న అతను నాలెడ్జ్ ఉన్న ఆయన అన్న. ఆయన నాకు తెలిసి అదే ఎకానమీలో మాస్టర్ అనుకుంటా, మాస్టర్స్ తీసుకున్నారు ఎస్యూ యూనివర్సిటీ గుంటూరు దగ్గర నుంచి. నాకు సరి గుర్తులేదు. ఆయనకి ఎకానమీ తెలుసు, ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఆదాయం ఎంత ఉండాలి.
ఆయనకి అంటే రాష్ట్ర ప్రజల అవగాహన ఎదుగుదల ఆయన బాధ్యత తీసుకోగలరు 100%. వీళ్ళకి ఏంటంటే ఇంకా ఒకరిని కొట్టేసి రాజకీయం చేసేద్దామా, లేకపోతే బీర్ ఇచ్చేద్దామా, బిర్యానీ ఇచ్చేద్దామా, కోటకు 200 వేసేద్దామా, అదే రాజకీయం తప్ప డెవలప్మెంట్ అయితే చూపించలేరని. అన్ని 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 సంక్షేమ పథకాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మద్యపాన నిషేధం అన్నారు, ఎక్కడ చేశారన్న? బీర్ 210 రూపాయలు, అన్ని రేట్లు పెరిగిపోయాయి. క్వాలిటీ మధ్య దొరుకుతుంది అది కూడా ఎక్కడన్నా దాని మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ చూద్దాం, నిన్నటిది మొన్నటిది ఉంటుంది. సీరియస్గా నిజం వారం లోపు డేట్ తప్ప ఎప్పుడుదో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూస్తున్నారు. పోనీ మా బ్రాండ్లైనా మీకు తెలిసిన బ్రాండ్లైనా లేకపోతే కొత్త బ్రాండ్? కొత్త బ్రాండ్లు అన్న మాకు తెలిసిన అయితే బడ్వైజర్, క్యాల్స్బర్గ్, దాని తర్వాత అంచి మ్యాగ్నము మంచి మంచి దొరికి. ఇప్పుడు ఏంటి ప్రెసిడెంట్ మెడల్ పెన్షన్ 3000 అయ్యి అసలు నీకు క్యాపిటల్ అయ్యి పిచ్చి మందులు పిచ్చెత్తిపోవడమే. ఇంకా 90 తాగితే చచ్చాము. ఇంకా ఎలా తాగుతున్నారు రా బాబు? స్పిరిట్ అంటున్నారు కదా, అది మందు కదా స్పిరిట్, చాలా మంది చచ్చిపోతున్నారు అన్నారు, ఎంతవరకు వాస్తవం? దాని గురించి నాకు అవగాహన లేదు మనకి. అంటే మద్యం మందు షాపుల దగ్గర తాగొద్దు, ఇంటికి వెళ్ళి తాగాలనడానికి రీజన్ ఏంటి? దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియో చూసాను. ఇప్పుడు మనకి వైజాగ్ టీడీపీ ఎంపీ అభ్యర్థి గారు ఉన్నారు కదా, ఆయన పేరు భారత్ గారు. ఆయన ఇప్పుడు గడిచిన 4 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ మద్య దుకాణాల్లో కూడా వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోలేదు. 99% తీసుకోలేదు. ఒక క్రెడిట్ కార్డు కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ ఏది తీసుకోలేదు, అంతా క్యాషే. ఈ లిక్కర్ స్కామ్ ఎంత జరిగిందన్న? ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితని కాదు, మనం అరెస్ట్ చేసే ముందు. సో ఓవరాల్గా గవర్నమెంట్ చేంజ్ అవుద్దంటారా, లేకపోతే ఈ పథకాలకో లేకపోతే ఈ మందులకో వీటికో చూసి ఓట్లు వేస్తారా? అనియా మారిపోయారని. జనాలు కావాలి, అభివృద్ధి కావాలి, ఎదుగుదల కావాలి. పెన్ను పేపర్ గెలుస్తుంది ఖచ్చితంగా. 130 సీట్లు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు అని నేను జూన్ 4 తర్వాత రిజల్ట్ కదా, ఆ 2 రోజులు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ఉంటుంది. 100% గెలుస్తున్నాం మనం. మేమైతే ఖచ్చితంగా నమ్మకం ఉందన్న. ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ గారిని గెలిపించుకుంటాము 30,000 ఓట్ల మెజార్టీతో. ఆ పైన కూడా మాకు చంద్రబాబు నాయుడు వస్తారు. పవన్ కళ్యాణ్ 21 కూడా గెలుస్తారని. సీఎం రమేష్ గారు అయితే ఆయన మాకు చాలా తక్కువ నాలెడ్జ్. మాకు బేసిక్గా పాలిటిక్స్లో సీఎం రమేష్ గారు ఆయన ఇక్కడికి వచ్చిన వెంటనే జయ్యలు వేసిందని ఆయన క్రేజ్ ముందే ఉందా లేకపోతే ఏంటి నాకేం అర్థం కాలేదు. సీఎం రమేష్ గారు అనగానే ఒక్కొక్కరు సంబరపడిపోతున్నారు. ఎందుకని అర్థం కాలేదు. అంత మంచి డెవలప్మెంట్ చేయగలరా, లేకపోతే అంత కెపాసిటీ ఉందా అని ఆలోచించి జరిగేసి అమ్మో ఉంది, మనోడు గొప్పడే, స్టాండర్డ్స్ ఉన్నాడే, స్థాయి ఉన్నాడే. 100% సీఎం రమేష్ గారు కూడా భారీ మెజార్టీ గెలుస్తారు. 1,00,000 మెజార్టీ వస్తుంది ఆయనకైతే. ఖచ్చితంగా చెప్తాను. ఈ బూడిముత్యాలు ఏటని వాళ్ళు ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం, మత్స్యకారులు ఉన్నాం. మేము కష్టపడుకుని బతకాలి. మేము వెళ్తే ఓడలంచా కొడకలారని తిడతాడు. అయినా సరే వైసీపీ తాలూకా మనుషులు ఉంటారు కదా, సార్ ప్రజాప్రతినిధి మనం గెలిపించుకున్నాం ఆయన్ని. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం సార్ ఏంటి సార్ భయపడితే ఎందుకు? దేనికి? మనం గెలిపించుకున్న వ్యక్తి, మన కోసం పనిచేయాల్సిన వ్యక్తి మనల్ని భయపెట్టడం ఏంటి? కూటమి అభ్యర్థులు ఎలా ఉన్నారు, మీకు రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారు? సుందరపు విజయ్ కుమార్ అన్నయ్యని సేవ్ చేసుకుంటారు ఎవడైనా. అంత మంచి మనిషి. ఫోన్ చేస్తే పలానా కేసు ఉందన్న, తప్పుగా నాకు మీద ఎలిగేషన్ వేశారు, లేదంటే చిన్న గొడవ జరుగుతుంది, మీరు రావాలి, ఇక్కడ కొంచెం తప్పు జరుగుతుంది, మీరు సవరించాలి, తీర్చిదిద్దాలంటే ప్రతి నిమిషం అవైలబిలిటీలో 24/7 సుందరపు విజయ్ అన్నయ్య గారు. 100% ఆ విషయంలో అయితే డౌట్ లేదు. ఆయన అన్నయ్యనే పిలుస్తారు, ఎవరైనా అన్నయ్య. అంత మంచి మనిషి. ప్రతి ఒక్కరిని ఫేస్లు గుర్తుపెట్టుకుంటారు, ప్రతి ఒక్కరితో బాగా మాట్లాడతారు. ఆయన కావాలి ఖచ్చితంగా. సుందరపు విజయ్ గారు అయితే ప్రజల కోసం అంటే బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. చూసావా అంటే నేను జనంలోనే బ్రతకాలి, జనం కోసం ఏదో చేయాలి తపన ఆలోచన ఉన్న వ్యక్తులు మాత్రం సుందరపు విజయ్ కుమార్ గారు 100% ఉంటారు. ఆయన అయితే గెలిపించుకుంటాను. 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాం కళ్ళు మూసుకొని. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న.